హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మెయిన్గా మనం బయట వెళ్తున్న సిచ్యువేషన్స్ కానీ ఎక్కువగా అబ్బాయిలలో మెయిన్గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. సో ఆ సెక్సువల్ డిజైర్స్ ఉన్నా కానీ మెయిన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది రావడానికి గల రీజన్స్ ఏంటి, అసలు దీనికి సంబంధించి అయితే మనకైతే టిప్స్ అండ్ అలాగే టెక్నిక్స్ అనేది కూడా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా డాక్టర్ ప్రశాంత్ గారు అండ్ ఆయన మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. ఈజ్ ఏ హోమియోపతి స్పెషలిస్ట్ ఫర్ ద మెన్స్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో సార్, నమస్కారం అండి. నమస్తే సార్. యా. సార్ మెయిన్గా సో యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్న అబ్బాయిలైనా ఎవరైనా కానీ సో డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల సో ఎరిక్షన్ అనేది కూడా తొందరగా అయిపోతూ ఉంటుంది. అవును సార్. వాట్స్ ద రీజన్ సార్? అంటే జనరల్గా దీన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము, లేదా అంగస్తంభన అంటాము. అంటే అంగస్తంభన ప్రాబ్లం అంటే కరెక్ట్గా మనం చేసే టైంలో ఎరెక్షన్ అనేది సరిగా ఉండదు. అంటే మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రాక అది గట్టిగా పడదు. ఆ గట్టిగా పడకపోవడంని మనం అంగస్తంభన ప్రాబ్లం లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. సో జనరల్గా ఏంటంటే ప్రతి మనిషికి లైఫ్లో ఒకటో రెండోసారి ఈ ప్రాబ్లం అవుతుంది. కానీ ఎప్పుడు మీకు కంటిన్యూస్గా ప్రతిసారి కలిసినప్పుడల్లా అంగం సరిగా ఇది అవ్వట్లేదో, గట్టిగా పడతలేదో, దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. సో దీంట్లో చాలా రకరకాల కారణాలు ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ నా దగ్గర వస్తారు పేషెంట్స్ 20 years 25 years లెస్ దెన్ 30 years ఏజ్ వాళ్ళు వచ్చి నాకు అంగం స్పందిస్తలేదు సార్, ఏం చేయాలన్నా నాకు ఎరెక్షన్ వస్తలేదు, మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది, మంచి వైఫ్ ఉంది, అయినా ఆమెను చూస్తే నాకు మూడ్ వస్తలేదు, నా అంగం గట్టి పడతలేదు సార్, దీని కారణాలు ఏంటి అని ఇలా చాలామంది యంగ్స్టర్స్ వస్తుంటారు. సో ఇలా యంగ్స్టర్స్లో ఇది కామన్ అయిపోయింది ఈ మధ్య. అంటే ఏంటి యాక్చువల్గా రీజన్స్ ఏంటి? అంటే వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్డా లేకపోతే హ్యాబిట్సా? దీనివల్ల జనరల్గా దీనికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి సార్. కానీ మెయిన్ కారణాలు ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మీకు తెలియంది ఏముంది, ఏమైనా యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు, రాత్రి 12 గంటలకు 2 గంటలకు పడుకుంటున్నారు. అంటే వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు వర్క్ లైఫ్ ఎలా ఉంది, పొద్దున 10 o'clock నుంచి రాత్రి 11, 12 వరకు లేట్ నైట్ వర్క్స్ ఉన్నాయి. సో లేట్ నైట్ వర్క్ చేయడం వల్ల వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తారు, 10, 11, 12 గంటకు వస్తున్నారు. 11, 12 గంటకు వచ్చినాక ఏమవుతుంది, ఆ టైంలో తింటున్నారు. ఆ టైంలో తినడం తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దునుంచి రాత్రి వరకు వాళ్ళు చేసి బాడీ టైర్డ్ అయి ఉంటుంది. ఇంకా ఆ లేట్ నైట్ తినడము ఇవన్నీ వల్ల ఇంకా బాడీ అనేది లేజీ అయిపోతుంది. అలాంటి టైంలో ఆయనకి మూడు రమ్మంటే ఎలా వస్తుంది, రాదు. ఆ టైంలో ఆయనకు మూడున్నా చేయాలనిపించినా బాడీ వీక్ ఉంటుంది. సో ఆ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే కలవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎరెక్షన్ అనేది సరిగా రాదు. సో మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. అంటే లైఫ్ స్టైల్ అంటే ఇలా రాత్రి 12 గంటల వరకు పని చేయడము, పడుకోకపోవడము, పొద్దున ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడము, అంటే ఇష్టం వచ్చినట్టు తినడము. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ రాత్రి నిద్ర లేకపోవడం వల్ల టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేది జనరల్గా నైట్ 11 నుంచి పొద్దున 4 వరకు మన బాడీలో ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. సో ఆ టైంలో మంచి నిద్రలో ఉన్నారనుకోండి, మీ బాడీలో టెస్టోస్టెరాన్ అనేది ప్రొడక్షన్ మంచిగా అవుతుంది. అది మంచిగా అయిందంటే న్యాచురల్గా ఏమవుతుంది, మీకు ఎరెక్షన్ అనేది వస్తుంటుంది. సో మీరు చూస్తుండొచ్చు చాలామంది అబ్బాయిలకి మార్నింగ్ మనకు ఫీలింగ్ లేకపోయినా కూడా మార్నింగ్ 4-5 టైంలో అంగం అనేది గట్టిగా పడుతుంది, ఎరెక్షన్ ఉంటుంది. డ్రీమ్స్ వచ్చో లేదా ఏదో ఏం లేకపోయినా గట్టితనం అనేది ఉంటుంది. ఎందుకు, ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మార్నింగ్ 4-5 వరకు పీక్లో ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళు పడుకోవడమే, అంటే ఇంటికి రావడమే 11, 12 అవుతుంది. 1 o'clock వరకు తింటారు. దాన్ని తిన్నాక ఏం చేస్తారు, ఇంకా పొద్దునుంచి కష్టపడ్డాను, రిలాక్స్ అవ్వాలి, 1 గంట రీల్స్ చూస్తారు. అప్పుడేమైతే 2 o'clock అవుతుంది. ఫస్ట్ ఫిజికలీ టైర్డ్ అయ్యారు, ఇంటికి వచ్చినాక రీల్స్ చూసి మెంటలీ టైర్డ్ అయ్యారు. 2 o'clock తర్వాత పడుకుంటే అక్కడ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా కొన్ని రోజులు కంటిన్యూటీ ఉంటే అప్పుడు న్యాచురల్గా మీ టెస్టోస్టెరాన్ తగ్గుతా వచ్చి గ్రాడ్యువల్గా ఏమవుతుంది, కంప్లీట్లీ మీకు పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ పోకపోవడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది కామన్ ప్రాబ్లం. ఎందుకంటే నా దగ్గర వచ్చే ప్రతి యంగ్స్టర్స్లో ఇదే ప్రాబ్లం.
ఎందుకంటే మళ్ళీ మీరు కూడా చూడండి, మీ చుట్టుపక్కల ఉండే యంగ్స్టర్స్ అందరు చూడండి ఇదే లైఫ్ స్టైల్లో ఉన్నారు. అంటే మెయిన్‌గా ఇట్లాంటి ఇష్యూస్ ఉండేటప్పటికి అందరూ భయపడిపోతూ ఉంటారు. అండ్ దీనికి సొల్యూషన్ లేదు అని కూడా భయపడుతూ ఉంటారు. మరి దానికి మీరేమంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంటే ఎస్పెషల్లీ మన మెన్స్, అబ్బాయిలో, పురుషుల్లో ప్రాబ్లం ఏందంటే ఈ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకోరు. ఇంటర్నెట్‌లో, గూగుల్‌లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. హ్మ్. అంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. గూగుల్‌లో సెర్చ్ చేసేసి ఏదో వీడియో చూస్తారు, ఏదో మందు వాడతారు, శిలాజీత్ అంటారు, ఏదేదో వాడుకుంటా పోతారు. డాక్టర్‌ని కన్సల్ట్ కారు. అది ఫస్ట్ ప్రాబ్లమ్. మీకు ప్రాబ్లమ్ వచ్చిందా, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. హ్మ్. కన్సల్ట్ అయితే డాక్టర్ మీకు చూసి చెప్తారు మీ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది. హ్మ్. ఎరెక్షన్‌లో ప్రాబ్లమ్ ఉందా? అంటే నీకు బ్లడ్ సర్క్యులేషన్‌లో ప్రాబ్లమ్ ఉందా? మీ లైఫ్ స్టైల్‌లో ప్రాబ్లమ్ ఉందా? హార్మోన్‌లో ప్రాబ్లమ్ ఉందా? అది చూసి చెప్పి చాలా కండిషన్‌లో నా దగ్గర వచ్చే చాలా పేషెంట్‌లో 90% పేషెంట్‌కి మందులే అవసరం ఉండదు. హ్మ్. వాళ్ళకి సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను, సింపుల్ ఫుడ్ చెప్తాను, లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తాను. ఇది ఫాలో అయితే న్యాచురల్‌గానే వాళ్ళలో ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. హ్మ్. సో, టెన్షన్ పడే అవసరం లేదు యంగ్‌స్టర్స్‌కి. అసలు ఇది ఇర్రివర్సిబుల్ కాదు. మీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్. మళ్ళీ దాన్ని మనం లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే న్యాచురల్‌గా సెట్ రైట్ చేసుకోవచ్చు. మరి హోమియోపతిలో దీనికి సంబంధించి మెడిసిన్స్ కానీ లేకపోతే ఎలా ఉంటుంది? సో, దీంట్లో ఏందంటే మన హోమియోపతి మెడిసిన్ కూడా ఎలా ఉంటాయంటే సార్, మనిషిని అర్థం చేసుకొని, మనిషిని కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే ఆయన ఫిజికల్స్, మెంటల్స్ అంటే మొత్తం మనిషిని తత్వాన్ని తెలుసుకొని దాన్ని బట్టి మందులు ఇస్తాం. సో, మన దాంట్లో ఏం చేస్తామంటే మందులతో పాటు కౌన్సిలింగ్ ఇస్తాం. సో, మీ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది? మీకు హార్మోనల్ ప్రాబ్లమ్ ఉందా? దానికి మెడిసిన్ ఇస్తాం. సైకలాజికల్ ఇష్యూ ఉందా? దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. దాంతోపాటు మీ లైఫ్ స్టైల్ మార్చడం. అంటే నేను రొటీన్ చెప్తాను. హ్మ్. ఈ టైంలో లేవాలి. మార్నింగ్ 5:00 లేవాలి. ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయాలి. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. దాంతోపాటు మార్నింగ్ లేవగానే మంచి జ్యూస్ తాగాలి. నేను ప్రతి పేషెంట్ చెప్తాను ఒక మంచి న్యాచురల్ వయాగ్రా జ్యూస్. ఏదంటే పొమోగ్రానేట్ జ్యూస్. హ్మ్. పొమోగ్రానేట్ తెలుసా అందరికీ? ఈ పొమోగ్రానేట్ జ్యూస్ అనేది డైలీ మార్నింగ్ ఏం లేదు, నార్మల్ పొమోగ్రానేట్ చూసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసి డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి ఒక 90 రోజు తాగారనుకోండి, మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉంటే న్యాచురల్‌గానే సాల్వ్ అవుతది. అలా నా చాలా పేషెంట్‌లో చూశాను. హ్మ్. ఎందుకంటే పొమోగ్రానేట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మెయిన్ ఇక్కడ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంటే ఏంది? ఈ రక్తనాళాలు అనేది చిన్నగా అవ్వడం, వీక్ అవ్వడం. హ్మ్. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండట్లేదు. సో, ఈ పొమోగ్రానేట్ జ్యూస్ తాగడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ అక్కడ రక్తనాళాల దగ్గర ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే తగ్గించి ఆ రక్తనాళాలని నార్మల్ చేస్తది. హ్మ్. అలా నార్మల్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిందనుకోండి, న్యాచురల్‌గానే మీ ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతది. హ్మ్. సో, ఇది ఒక సింపుల్ పొమోగ్రానేట్ జ్యూస్ తాగడం వల్ల న్యాచురల్‌గా అంటే ఒక వయాగ్రా ఎలా పనిచేస్తదో సేమ్ అలాగే ఇది కూడా పనిచేస్తది. సో, ఇదో సింపుల్ జ్యూస్ ఫాలో చేయొచ్చు. దాంతో పాటు ఒక రొటీన్ ఫాలో చేయండి. ఈ టైంలో బ్రేక్‌ఫాస్ట్, ఈ టైంలో లంచ్, ఈ టైంలో డిన్నర్. హ్మ్. మాక్సిమం బై 11:00 పడుకోవడానికి ట్రై చేయండి. తర్వాత పొద్దున్న 5:00 లేవడానికి ట్రై చేయండి. ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ దాంతోపాటు హోమియోపతిలో కొన్ని మెడికేషన్ ఉంటాయి. హ్మ్. లైకోపోడియం అనే ఒక మెడిసిన్ ఉంది. అలా ఆ మెడిసిన్ యూజ్ చేస్తే ఏమవుతదంటే న్యాచురల్‌గా మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతది. ఎరెక్షన్ ప్రాబ్లమ్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తది. ఓకే. సో, ఇవన్నీ ఏందంటే న్యాచురల్‌గా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అలవాటు కాకుండా ఒక 3 నెలనో, 6 నెలనో ట్రీట్మెంట్ వాడితే కంప్లీట్‌లీ మీరు సెట్ రైట్ చేయవచ్చు. హ్మ్. సో, చాలా ప్రాబ్లమ్స్‌ని మనము వితౌట్ మెడికేషనే ఓన్లీ కౌన్సెలింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి సాల్వ్ చేయవచ్చు.